హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గరం మసాలా. వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ఒక టీ గ్లాస్ ధనియాలు, గసగసాలు ఒక 2-3 స్పూన్లు, ఇలాచి ఒక 5-6, లవంగాలు ఒక స్పూను, చెక్క ఒక 4, అలాగే అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, ఇలా ఏ స్పైసెస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వరకే వేసాను నేను. అనాస పువ్వు ఒక 2, జాపత్రి ఒక 2. అలాగా ఒక పెనం పెట్టుకొని స్టవ్ మీద ధనియాలు ఫస్ట్ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ చెక్క, లవంగం, ఇలాచి అన్నీ వేసేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసాను నేను, మీకు చెప్పడం మిస్ అయింది. ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే గసగసాలు అవి కొంచెం వేయగానే వెంటనే మాడిపోతాయి, అందుకని లాస్ట్లో వేసాను. వెంటనే అయిపోతుంది 5 నిమిషాల్లో. ఇవి చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసి. ఎక్కువసేపు పట్టదు డ్రై రోస్ట్ చేయడానికి. ఇప్పుడు వాటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గరం మసాలా రెడీ. ఇది చికెన్ కూరల్లోకి, పలావ్లోకి, బిర్యానీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.